తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ బోణీ కొట్టింది. వరంగల్ ఎమ్మెల్సీగా పార్టీకి చెందిన కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో మురళికి పోటీ లేకుండా పోయింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, వరంగల్ ఎమ్మెల్సీగా కొండా మురళి ఏకగ్రీవానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ గౌతమి. అనూహ్య పరిణామాల మధ్య వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏకగ్రీవం అయింది. మొత్తానికి బలమైన అభ్యర్థి కావడం కొండా మురళి గతంలో కూడా క్యాంపు ప్రజలకే తిట్టా అని చెప్పేసి కేసీఆర్ మొదల ప్రామిస్ చేసినట్టే కొండా మురళికి టీఆర్ఎస్ తరఫున అవకాశం కల్పించారు. మొదల ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా పెట్టడంలో చేతులు ఎత్తేసింది. అదేవిధంగా బీజేపీ టీడీపీ తరఫున కూడా ఎవరు కూడా ప్రధాన అభ్యర్థులు నిలబడకపోవడం, కేవలం 6 మాత్రమే నామినేషన్ వేశారు. కొండా మురళితో పాటు 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా రాత్రి వాళ్ళు మాట్లాడడం జరిగింది. 5 అభ్యర్థులు వచ్చేసి కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ కార్యాలయంలో తమ నామినేషన్ విత్డ్రా చేసుకున్నట్టు ప్రకటించారు. దీంతో అనధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయితే, అయితే అధికారికంగా మాత్రం 12వ తారీఖు నాడు సాయంత్రం ప్రకటిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ కూడా ఏకగ్రీవం కావడం అనేది ఆ వర్గాల్లో చాలా ఆనందం వ్యక్తం అవుతున్నది. ఏకగ్రీవం అయ్యామని చెప్పేసి కొండమూరు కూడా కొద్దిసేపు క్రితం బంగారు తెలంగాణ కోసం పాటుపడతాం అందరూ కూడా కృతజ్ఞతని కొండమూరు మీడియాతో కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అనూహ్య పరిణామాలు మాత్రం ఎమ్మెల్సీ ఏకగ్రీవం రావడం అనేది టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. థాంక్యూ శ్రీధర్.